చంచలమ్మ చాముండి రవి చేత గుడిలో పూజ చేయిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి భవతి వస్తుంది. భవతి టెన్షన్ పడుతూ రావడం చూసి చంచలమ్మ అయితే, ఏంటి భవతి అక్కడే అలా నిలబడి ఉండిపోయావు, రా లోపలికి వచ్చి పూజలో కూర్చో అని చెప్పి చంచలమ్మ అంటుంది. దాంతో భవని అయితే కంగారు పడుతూ చెమటలు పడుతూ సరే వదినా అని చెప్పి అక్కడే అలా చాముండి వాళ్ళ అత్త పక్కన అయితే కూర్చుంటుంది. ఇందులో అక్కడ ఉన్న భవతి చెమటలు పడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న చాముండి అయితే ఏమైందమ్మా అని చెప్పి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న భవతి అయితే ఏమీ లేదులేవే అని చెప్పి సైగలు చేస్తూ ఉంటుంది. ఇక చాముండి అయితే మా అమ్మ వ్యవహారం చూస్తే ఏదో జరిగినట్టుగా ఉంది అని చెప్పి చాముండి అనుకుంటూ ఉంటుంది. ఇక భవతి అయితే కంగారు పడుతూ తనైతే చెమటలు పట్టేస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా అక్కడ పూజ చేస్తూ ఉంటారు. ఇక చంచలమ్మ పూజ చేశాక బయటకు వెళ్ళి పూజారి గారు ఏదో తీసుకురమ్మని చెప్తారు. ఇక చంచలమ్మ అయితే ఆ పూజ చేయడం కోసం బయటకు వెళ్తుంది. ఇంతలో భవతిని చూసి అక్కడ ఉన్న వాళ్ళ వదిన ఇలా అడుగుతూ ఉంటుంది. ఏంటి వదిన, ఎందుకు నువ్వు ఇంత కంగారు పడుతున్నావు, అసలు ఏమైంది అని చెప్పి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న భవతి ఇలా అంటూ ఉంటుంది. చంచలమ్మ వదిన్ని చంపడానికి రౌడీలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ విషయం తెలిసే నేను కంగారు పడుతున్నానని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ వదిన ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక భవతి అయితే అవును, నేను అది నిజమా కాదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ అడిగాను. వాళ్ళేమో చంచలమ్మ వదిన్ని చంపడానికే ప్లాన్ చేశారు అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న రవిబాబు వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక చంచలమ్మ అయితే బయట శివయ్య దగ్గరకు వెళ్ళి అక్కడ పూజలు చేస్తూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న భవతి అయితే, నువ్వేం మాట్లాడుకు వదిన, మౌనంగా ఉండు, మనకెందుకు, మనం కానీ దీన్ని బయట పెట్టామంటే నన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు చెప్పితే ఒక తప్పు, చెప్పకపోతే ఒక తప్పు, చెప్పకపోతే వాడు ఎవరిని చంపేస్తాడో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి భవతి కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.